నమస్కారం. జై శ్రీరామ్. మన సనాతన ధర్మంలో ఎన్నో గొప్ప గొప్ప ఆచారాలనేవి ఉన్నాయి. వాటిలో కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నిత్య అగ్నిహోత్రం. దీని గురించి మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. ఇంకొంతమంది ఎప్పుడైనా ఈ పేరుని వినుండొచ్చు. ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు ఈ ఆచారాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఈ ఆచారానికి అంతటి విశిష్టత అనేది ఉంది. అలాగే అన్ని లాభాలు అనేవి ఈ యొక్క ఆచారం వల్ల ఉన్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన జనరేషన్ వాళ్ళకి ఈ ఆచారం గురించి ఏమాత్రం కూడా తెలీదు. నథింగ్ టు వరీ. ఈ వీడియోలో మనం ఈ ఆచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. నిత్య అగ్నిహోత్రం ఈ పేరు ఒక 2 సంస్కృత పదాల నుంచి అయితే వచ్చింది. 2 సంస్కృత పదాలు, ఒకటి నిత్య, 2 అగ్నిహోత్రం. నిత్య అంటే ఎప్పుడు లేదా డైలీ అని అర్థం వస్తుంది. అగ్నిహోత్రం అంటే అగ్నిదేవుడికి ఆహుతులను సమర్పించడాన్ని అగ్నిహోత్రం అయితే చెప్తారు. అంటే ప్రతిరోజు కూడా అగ్నిదేవుడికి ఆహుతులను సమర్పించడాన్ని నిత్య అగ్నిహోత్రం అయితే చెప్తారు. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఒక కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ దీనివల్ల వచ్చే లాభాలు అనేవి మన మీద, మన చుట్టూ ఉన్న పరిసరాల మీద చాలా సమయం వరకు అయితే ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ నిత్య అగ్నిహోత్రం చేయడం అయితే చాలా సులభం. కానీ ఈ నిత్య అగ్నిహోత్రాన్ని కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే చేయాలి. ఒకటి సూర్యోదయం, 2 సూర్యాస్తమయం. దీని వెనక కూడా ఒక గొప్ప లాజిక్ అనేది ఉంది. ఎందుకు అంటే సూర్యోదయ సమయంలో ఈ యొక్క భూమి మీద ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కనుక మనం ఈ యొక్క అగ్నిహోత్రాన్ని చేయడం వల్ల ఆ ఎనర్జీ డబుల్ అవుతుంది. దాన్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో ఈ ప్రకృతిలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ సమయంలో మనం అగ్నిహోత్రం చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని మనం దూరం చేయొచ్చు. అలాగే మన చుట్టూ ఉండే అంధకారాన్ని తొలగించి కాంతుల్ని కూడా ఈ అగ్నిహోత్రంతో నింపొచ్చు. దానితో పాటు ఈ వర్షాకాలం, శీతాకాలం సమయంలో ఎక్కువగా దోమలు, అలాగే ఇతర కీటకాలు మన ఇంటిలోకి వస్తాయి. కానీ ఈ అగ్నిహోత్రాన్ని వెలిగించడం వల్ల అవి కూడా రావు. కొంతమంది అనొచ్చు, లైటింగ్కి ఈ పురుగులు గట్ట అట్రాక్ట్ అవుతాయి కదా, అలా అయితే ఇంట్లోకి వస్తాయి కదని. కానీ అగ్నిహోత్రంలో ఈ లైటింగ్తో పాటు, అంటే కాంతితో పాటు స్మోక్, పొగ కూడా రిలీజ్ అవుతుంది. ఈ పొగ అలాంటి కీటకాలని దగ్గరికి కూడా రానివ్వదు. ఒకవేళ అవి దగ్గరికి వచ్చినా కూడా ఆ యొక్క మంటల్లో కాలిపోతాయి. దానివల్ల మనకి ఈ యొక్క సమస్య కూడా తగ్గుతుంది. ఎవరైతే నిత్య అగ్నిహోత్రాన్ని చేయాలి అనుకుంటారో వాళ్ళు ముందుగా స్నానం చేసి వాళ్ళ పూజాది కార్యక్రమాలు అయితే ముగించుకోవాలి. తర్వాత పిరమిడ్ షేప్లో ఉన్న ఒక రాగి పాత్రను అయితే తీసుకోవాలి. దాని ఫోటో మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మీరు కనుక ఏ పూజా స్టోర్కి వెళ్ళి అడిగినా కూడా మీకు ఆ రాగి పాత్ర అనేది దొరుకుతుంది. ఒకవేళ లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, ఒకసారి చూడండి. అక్కడ నుంచి మీరైతే దాన్ని పర్చేస్ చేయొచ్చు. ఆ రాగి పాత్రలో 2-3 ఆవు పిడకలను వేసి, అది కూడా మన దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటే ఇంకా మంచిది. అలాంటి పిడకలను వేసి హారతి కప్ప సహాయంతో వెలిగించండి. ఆ విధంగా ఒక అగ్నిని అయితే మనం తయారు చేసుకోవాలి. తర్వాత అగ్నికి ఆహుతులను సమర్పించాలి. ఆహుతులు అంటే బియ్యపు గింజలు, అలాగే మన రాగి పుల్లలు, మోదుగు పుల్లలు. మనం యజ్ఞాలలో, హోమాలలో ఏవైతే వేస్తూ ఉంటామో, సమిధులు అంటారు, ఏవైతే వేస్తూ ఉంటామో అలాంటి సమిధులన్నీ కూడా ఈ యొక్క నిత్య అగ్నిహోత్రంలో వేయచ్చు. దీంతో పాటు ఇదంతా మనం ఒక పక్కన చేస్తూ ఉండగానే మంత్రోచ్చారణ కూడా చేయాలి. ఈ నిత్య అగ్నిహోత్రానికి కొన్ని నిర్దిష్ట మంత్రాలు అనేవి కూడా ఉంటాయి. మనం ఆ మంత్రాలను చదువుతూ మాత్రమే ఈ నిత్య అగ్నిహోత్రాన్ని అయితే చేయాలి. కుదిరితే ఆ మంత్రాలను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. లేదు అంటే మీకు తెలిసిన బ్రాహ్మణుని ఎవరైనా అడగండి, వాళ్ళు కూడా మీకైతే ఆ మంత్రాలను ఇస్తారు. అదేవిధంగా కొన్ని బుక్స్ కూడా ఉంటాయి నిత్య అగ్నిహోత్రం ఎలా చేయాలని, వాటిని కూడా మీరైతే రిఫర్ చేయొచ్చు. కొంతమంది అనొచ్చు, మాకు మంత్రాలు చదవడం రావట్లేదు, కష్టంగా ఉందని. అలాంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వాళ్ళు మీరు ఒకసారి బ్రాహ్మణుని అడగండి. వాళ్ళు మీకు ఇంకొక మంచి ఉపాయం ఏదైనా చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రాలు అందరూ కూడా చదవలేరు. మంత్రోచ్చారణ అనేది స్పష్టంగా ఉండాలి. మనం ఈ విధంగా మంత్రోచ్చారణ చేస్తూ నిత్య అగ్నిహోత్రాన్ని చేయడం వల్ల మనకి ఒక యజ్ఞం, ఒక హోమం చేసినటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు కొంతమందికి డౌట్స్ అనేవి ఉంటాయి, ఇది ఎవరైనా చేయొచ్చా అని. ఉపనయనం అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నిత్య అగ్నిహోత్రాన్ని చేయొచ్చు. లేదు అంటే ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు ఈ అగ్నిహోత్రాన్ని చేయాలి. పిల్లలు, అలాగే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆ అగ్నిహోత్రంలో సమిధలు అయితే వేయచ్చు. ఈ నిత్య అగ్నిహోత్రాన్ని చేయడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. 1, 2 కాదు,
నెంబర్ ఆఫ్ లాభాలు అనేవి నిత్య అగ్నిహోత్రం చేయడం వల్ల ఉన్నాయి. మొదటిది మనకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది, ఎందుకంటే నిత్య అగ్నిహోత్రాన్ని క్రమం తప్పకుండా మనం చేస్తాం కాబట్టి. రెండవది మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, ఎందుకంటే ఇది చేసేటప్పుడు మనం చాలా కూల్ అండ్ కామ్ మైండ్ అయితే ఉంటాము. అలాగే మూడవది మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది ఈ యొక్క ఆచారాన్ని ఆచరించడం వల్ల. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లియర్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, గాలి యొక్క నాణ్యత పెరుగుతుంది. ఈ నిత్య అగ్నిహోత్రం చేయడం వల్ల మనం ధర్మం వైపు ఆకర్షితులవుతాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దీనివల్ల ఎన్నో రకాల లాభాలు అనేవి ఉన్నాయి. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మన ఋషులు మునులు, మన తాత ముత్తాతలు వీళ్ళంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. వీరందరూ కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కానీ మనమే వాళ్ళ యొక్క ఆవిష్కరణకు తగిన గుర్తింపు అనేది ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఆచారం వెనకాల శాస్త్రం ఉంటుంది, దానితో పాటు సైన్స్ కూడా ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. యాక్చువల్గా స్క్రిప్ట్ అనేది ఇక్కడ దగ్గర రాసుకున్నా, కానీ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నాకు ఒక విషయం అనేది తెలిసింది. అదేంటి అంటే భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ నిత్య అగ్నిహోత్రం అనేది ఒక 2 కుటుంబాన్ని కాపాడింది. సో మనం ఆచారాల వెనుక ఎంతో గొప్ప సైన్స్ అనేది ఉంది, కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం మన యొక్క ఆచారాలని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీద ఛానల్ అయితే లైక్ చేసా, నా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే ఒక్క చిన్న లైక్ చేయండి, గురంతా కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది జెన్యూన్గా అయితే కామెంట్ చేయండి. ఇంకొక నలుగురికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది, తెలుస్తుంది అనిపిస్తేనే. అలాగే మన ఆచారాలని మనం ఆచరించడం, గౌరవించడం వల్ల మన సనాతన ధర్మం కూడా విరాజిల్లుతుంది. ఈ వీడియోకైతే గింతే. జై శ్రీ.